వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో త్వరలో భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెరగనున్నాయి. వ్యవసాయేతర అండ్ ఆస్తుల భూములకు సంబంధించినటువంటి ధరలు పెరగనున్నాయి. అవి ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అంటే ఏ మేరకు ధరలు పెరిగేది ఏంటి అన్నటువంటి విషయం జూలై 1న రిలీజ్ చేస్తారు. సో ఎంత మేరకు పెరగనున్నాయి, ఈ పెరిగిన ధరలతో ప్రభుత్వానికి ఎంత మేరకు ఆదాయం పడబోతుంది అండ్ కొనుగోలుదారులపై ఎటువంటి భారం పడబోతుంది అన్నటువంటి విషయాలపై మాట్లాడదాం. గెస్టులు రెడీగా ఉన్నారు. ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అండ్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు, దేవి ప్రసాద్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ఇందిరా గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఇందిరా గారు, ముందుగా మీతోనే స్టార్ట్ చేద్దాం. భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెరగనున్నాయి. గతంలో ఈ ధరల పెరుగుదల, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినప్పుడు కాంగ్రెస్ ఏ విధమైనటువంటి గలం వినిపించిందో మేమంతా చూసాం. అండ్ ఇప్పుడు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి కాంగ్రెస్ అదే బాట పట్టిందా? మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా, పెరుగుతున్నటువంటి రేట్లకు అనుగుణంగా మార్కెట్ యొక్క రేట్లను కూడా సవరణ చేసుకోవాలని గతంలో కూడా చెప్పడం జరిగింది. చెప్పడం మీన్స్ అంటే రిజిస్ట్రేషన్స్ యొక్క రేటు చాలా తక్కువగా, బట్ బయటనేమో 100 కోట్ల రేట్ ఉన్నప్పుడు దానికి నామినల్ గానే ప్రభుత్వానికి చేస్తున్నారు కాబట్టి దీని రేటు పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రభుత్వానికి కూడా ఇవాళ వనరులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం యొక్క సౌలభ్యం కోసము, దానితో పాటు ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి రెండు కూడా సమతుల్యంగా ముందుకు సాగాలి అని అంటే దానికి సంబంధించినటువంటి వాటిని కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఛార్జీలను పెంచి అత్యధికంగా పెంచేటువంటి పరిస్థితి ఉండదు. ఉన్నటువంటి దాంట్లో నామినల్ కొంత దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నటువంటి కొంత ఆలోచనతో రివ్యూస్ జరగడము, దానితో పాటు కొంత సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పేసి అధికారులను పురమాయించడం జరిగింది. ఆ రూపకంగా అడుగులు వేస్తుంది. ఇప్పుడు ఈ పొజిషన్ లో ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, జరుగుతున్నది. రెండో విషయం ఏంటంటే పేదవాడి పైన మనం భారం మోపినప్పుడు బాధపడాలి, కానీ ఇవాళ ఉన్నవాడే భూములు కొనే పరిస్థితి ఉన్నది, పేదవాడు భూములు కొనే పరిస్థితి లేదు. గత 10 సంవత్సరాల నుంచి మీరు గమనించినట్లయితే ఎక్కడ చూసినా కనీసం గతంలో ఒక ఇల్లు కట్టుకోవాలంటే భూమి కొనుక్కోవడానికి అనుకూలంగా ఉండేది, ఒక కనీసం వ్యవసాయం చేయాలంటే భూమి కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉండేది. బట్ వాళ్ళ కోట్ల రూపాయలు పెడితే గానీ ఎకరం వచ్చే పరిస్థితి లేదు. అది ఇప్పుడు కోట్లు పెట్టి ఎకరాలు కొనుక్కునే వాళ్ళ గురించి మేము కూడా మాట్లాడాం. కానీ ఇప్పుడు హైదరాబాద్ విషయానికి వచ్చింది అనుకోండి, హైదరాబాద్ లో తక్కువలో తక్కువ 30 నుంచి 40, ఇంకా చెప్పాలంటే 50 లక్షలు లేనిది ఇల్లు కొనుక్కునే సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళంతా మధ్యతరగతి వాళ్లేగా, పేరుకు లక్షలు కనిపిస్తాయి కానీ అది మధ్యతరగతి స్థితిగతులేగా. ఇప్పుడు మధ్యతరగతి స్థితి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు భూమి ఒక్కటే పెరగటం. ఇప్పుడు పప్పు పెరిగింది, ఉప్పు పెరిగింది, బెల్లం పెరిగింది, కారం పెరిగింది, పాలు, ప్రతి ఒక్కటి పెరిగింది. పెరిగినాయని మనం కొనకుండా తినకుండా అయితే ఉండట్లేం కదా. అవి నీడ్స్ కంపల్సరీ. వాటిపైన ఇవాళ అలాంటి నీడ్స్ ని ఇవాళ ప్రజలు భరించే పరిస్థితిలోకి ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటిని భరించే పరిస్థితిలో ఉన్నారు. సో అట్లా మూవ్ అవుతుంది ఇప్పుడు ఈ భూముల విషయానికి కూడా. కాబట్టి మధ్య తరగతికి సంబంధించినటువంటి బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ భారము ఉండకుండా దీన్ని ఒక సరి అయిన రీతిలో తీసుకెళ్లడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ దిశగానే అడుగులు వేస్తుంది. ఎవరైనా ఎలాంటి సలహాలు ఇచ్చినా కూడా తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంలో, గత ప్రభుత్వం లెక్క మేము ఏమంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా 1000 ఎకరాల 100 ఎకరాల భూములని మేము అమ్మలేదు ఎక్కడా కూడా. సో వేలం గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఏమో ఈ సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ఏదో వేలం మాట కూడా 2-3 రోజుల నుంచి వినిపిస్తోంది. ఫలానా ఏరియాస్ కూడా చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. మాట్లాడదాం దాని గురించి. ఒకసారి శ్రీనివాస్ గారు, మీ ఒపీనియన్ ఏంటండి? నమస్కారం అండి అందరికి. నమస్తే అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ విషయాల మీదనే చాలా సార్లు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాల మీద వ్యతిరేకిస్తూ మాట్లాడిన సందర్భం మనం చూసినాం. ఈ భూముల విషయం కావచ్చు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ విషయం కూడా కావచ్చు, ఎక్సైజ్ రేట్ల పెంపుపై కావచ్చు, ఆర్టీసీ దాని మీద కూడా కావచ్చు, అనేక అంశాల మీద కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు ఈ ప్రశ్నలు లేవనెత్తినారు. అది అన్యాయం, అక్రమం, అసంబద్ధంగా ఉన్న ఈ నిర్ణయాలన్నీ కూడా ప్రజల మీద భారం మోపుతున్నట్టుగా ఆరోపణలు చేసినారు. మేము కూడా మాట్లాడాం. ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అస్తమానం ఇంతకుముందు ఇందిరా గారు చెప్పినట్టుగా ఇన్కమ్ పెంచుకోవాలి, రాష్ట్రం యొక్క ఖజానా పెంచుకోవాలి అనే ఒక ఆలోచనతో చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉన్నది.
ఇది ఏ మేరకు సబబ్ అన్న విషయం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకుంటే ప్రభుత్వం కావచ్చు ఆలోచించాలి. మేము అసంబద్ధంగా ఉన్నటువంటి ఒక వాటి మీద మీరు పరిశీలించాలి, రివ్యూ చేయాలని కాదనట్లేదు. కానీ మీ ఇంటెన్షనే ఇన్కమ్ పెంచుకోవాలి, దానికోసం ప్రజల మీద భారం మోపాలనే ఒక వేట కొనసాగిస్తే మాత్రం అల్టిమేట్ గా ప్రజలకు చాలా కష్టమవుతుంది. వాళ్ళు ఇప్పటికే పేదరికంలో ఉన్నటువంటి ఒక్క ప్రజలు అనేక సందర్భాల్లో పేమెంట్ కూడా ఇచ్చి వ్యవసాయం చేసుకుంటూ కూడాను వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోలేనటువంటి సందర్భాలు అనేకంగా మనం చూస్తాం. గ్రామాలు ఇల్లు తప్ప వ్యవసాయ భూములు కావచ్చు, ప్లాట్లు కావచ్చు, పేమెంట్ మొత్తం అయిపోతుంది. జస్ట్ బికాస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టుకోలేని పరిస్థితిలో 4 రోజులైన తర్వాత చూద్దాంలే అనుకోండి, జమ చేసి డబ్బులు జమ చేసి చేద్దాంలే అనే ఉద్దేశంతో పెండింగ్ లో ఉంటాయి. అటువంటి కూడా ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఎందుకు? బికాస్ ఆఫ్ ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచడం కారణంగా. నేను ఒక్కటి చెప్తున్నాను, మీరిచ్చిన ప్రామిసెస్ కి కమిట్ కావాలి, కమిట్ అయ్యి అమలు చేయాలనే ఉద్దేశంతో రెవెన్యూ పెంచాలనే మాట మాట్లాడుతా ఉన్నారు. మీ రీజనబుల్ ప్రామిసెస్ ఉంటే మంచిదే. మీరు ఓట్ల కోసం ఇష్టారీతిన పెంచేసి ప్రామిసెస్ చేసి ఆ ఖర్చులన్నీ ఇప్పుడు ప్రజలను మోపాలంటే ఎట్లయితే చెప్పండి? ఇది సాధ్యమైతా? ఏ క్వశ్చన్ కూడా మీరు ఇంకా 10 బడ్జెట్లు పెట్టినా 10 సార్లు ధరలు పెంచినా కానీ మీ ప్రామిసెస్ మాత్రం అమలు చేయలేరు. మీరు కనీసం శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఫస్ట్ కాగానే 5th వరకు శాలరీస్. ఇక మీ ప్రామిసెస్ ఎప్పుడు చేస్తారు మీరు? ఇంకా అనేకంగా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. అనే కాంట్రాక్టర్ కావచ్చు, లేకుంటే ఎంప్లాయీస్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, కళాశాల ట్యూషన్ ఫీజులు కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, అవే క్లియర్ చేయలేదు మీరు. ఇది మీరు చెయ్యాలనుకుంటే మీరు చెయ్యాలనుకుంటే చాలా స్టడీ చేయాలి, ఒక కమిటీ వేయండి, ఏ మేరకు చేయాలి. అలాగే భూముల యొక్క ధరలు పెంచే పరిస్థితి అయితే అంతకుముందు కేసీఆర్ గారు 2 సార్లు చేసినారు, 1.5 years 2 సార్లు పెంచినారు. ఆ పెంచినది సరిపోతుంది అనుకున్నప్పుడు మీరు ఇంకా అడిషనల్ పెంచాలనుకుంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గియండి. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గియండి. మీరు భూముల ధరలు పెంచుతారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు దాని మీద ఎంత ఇన్కమ్ పెరుగుతుంది సర్కార్కు? విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి కనీసంగా ఇప్పుడు కనీసం రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గియండి మీరు, స్టాంప్ డ్యూటీ. దాని వల్ల కొద్ది గొప్ప ఉపశమనం. అయినా ఇప్పుడు సీనన్న బీజేపీ అంటే కేంద్రంలో అధికారంలో ఉంది, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. మేము ఆర్థిక క్రమశిక్షణని అలవాటు పరుస్తున్నాం ప్రజలకి. మీరు ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఇష్టారాజ్యంగా చేస్తారు. ఇవాళ కేంద్ర మంత్రిగా దాని మీద పూర్తిగా మాట్లాడుకుందాం. ఒక లైన్ తో మీ సమాధానం రాదని నాకు అనిపిస్తోంది. ఇందిరా గారు ఒకసారి చెప్పండి. కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 గనులను మీరు వేలం వేయండి, మీరు వేయకపోతే మేము వేస్తాము అని ఆర్డర్ ఇచ్చింది. కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల శాఖ మంత్రి కాగానే ఫస్ట్ ఆయన తెలంగాణ పైన ఆయన యొక్క ప్రతాపం చూపిస్తున్నారు. అంటే వీటి ద్వారా గత 354 గనులను కేంద్ర ప్రభుత్వము ఇలా రాష్ట్రాలలో వేలం వేసింది. దీని వల్ల ఒక 84 యాక్టివిటీ అయ్యాయి, ఇన్కమ్ చాలా వచ్చింది రాష్ట్రాలకని చెప్పారు. అంటే ఆయన ప్రభుత్వంలో అధికారంలో ఉండి మమ్మల్ని వేలమేమని చెప్తున్నారు కదా, మరి దేనికోసం చెప్తున్నారు? దానిపైన మాట్లాడదాం ఒక్కసారి. దేవిప్రసాద్ గారు ఇప్పుడు మార్కెట్ విలువకు గవర్నమెంట్ లెక్కకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ పెంచుకునేటువంటి క్రమంలో ఒకవైపు భూముల కొనుగోలు అమ్మకాలు విపరీతంగా జరిగినా కూడా దానికి తగ్గ అంటే పేమెంట్ అనేది ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి రావట్లేదు. అది క్రమబద్ధీకరించేటువంటి అంశంలో భాగంగానే ఈ రిజిస్ట్రేషన్ల ఛార్జీ పెంపు అనేది వాళ్ళు అంటున్నారు. గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు, ఇద్దరు పెద్దలకు నమస్కారం. అట్లాగే దేశవ్యాప్తంగా బక్రీద్ పండుగ జరుపుకుంటున్నటువంటి సోదరులకు అందరికి కూడా పండుగ శుభాకాంక్షలు. చెప్పండి. శుభాకాంక్షలు. ఇంకా ఏంటంటే రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఇంతకుముందు మా ఇందిరక్క చెప్తున్నది, మారుతున్న కాలానికి అనుగుణంగా ఛార్జీలు పెంచుతున్నాం. మారుతున్న కాలానికి అనుగుణంగా కాదు, ప్రతిపక్షం నుండి పాలక పక్షంగా మారిన దానికి అనుకూలంగా ఈ ఛార్జీలు పెంచుతున్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వాలైనా సమీక్ష చేసుకొని
అసమానతలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో టాక్సేషన్ కావచ్చు, రిజిస్ట్రేషన్ ఫీజులు కావచ్చు, వీటి విషయంలో సవరించుకునేటువంటి హక్కు ఏ ప్రభుత్వాలకైనా ఉంటది, అది ఉండాలి కూడా. మేము గతంలో ఒక సందర్భంలో పెంచినప్పుడు ఇంతకుముందు సీనన్న కూడా గుర్తు చేసిండు, రేవంత్ రెడ్డి గారు ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనేటువంటివి ప్రజల మీద భారం మోపుతున్నాయి, ఇదంతా కూడా ప్రజల్ని నడ్డి విరిచేటువంటి పని అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి విషయాన్ని నేను సందర్భంగా ఉదాహరిస్తా ఉన్నా. కాబట్టి ఈ ఛార్జీలు కేవలం ఇలా ల్యాండ్ ఛార్జీలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా అపార్ట్మెంట్లు చాలా మంది మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళు లోన్లు తీసుకొని ఇలా అపార్ట్మెంట్లు కొన్నా, గవర్నమెంట్ కి సంబంధించినటువంటి వెంచర్స్ కొన్నా మీరు 50 లక్షలకు కొంటే 50 లక్షలకి రిజిస్ట్రేషన్ అయ్యేటువంటి సందర్భం. ఎందుకంటే ఈ మధ్యలో వచ్చినటువంటి అనేక మార్పుల దృష్ట్యా అందరూ కూడా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిని వాడుతూ ఉన్నారు. దీనికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు చాలా కావడం వల్ల మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి ఛార్జీలే ఎక్కువ అని చెప్పి అలా మధ్యతరగతి భావిస్తున్నటువంటి సందర్భంలో ఇంకా ఛార్జీలకి మధ్యతరగతి వాళ్ళ మీద, మిగతా వాళ్ళ మీద భారం మోపడం అనేటువంటిది సరైనది కాదు. డెఫినెట్ గా ప్రభుత్వం ఏమి సమీక్షించాలంటే, డెఫినెట్ గా ఎక్కడైనా 1 కోటి రూపాయలు ఉన్నటువంటి వ్యవసాయ భూమి ఎక్కడైనా 1 లక్ష ఉంటే, 2 లక్షలు ఉంటే, 3 లక్షలు ఉంటే, రిజిస్ట్రేషన్ వాల్యూ తక్కువగా ఉంటే అటువంటి వాటిని ఎక్కడైనా సవరించి కొద్దిగా అసమానతలు లేకుండా ఛార్జీలలో చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ సొమోటోగా మీరు రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచి ఇది ఒక ధనవంతులు మాత్రమే కొంటారనేటువంటి స్టేట్ కు ఇవాళ ఏ డబ్బులు లేని వాళ్ళు మామూలు ఉద్యోగస్తులు కూడా బ్యాంకులలో 80% లోన్ తీసుకొని ఇవాళ అనేక అపార్ట్మెంట్లు కావచ్చు, అనేక అసెట్స్ కావచ్చు కొనుక్కుంటా ఉన్నారు. ఒక ఇల్లు ఉండాలి, ఒక ఆస్తి ఉండాలని చెప్పి మధ్యతరగతికి ఉండేటువంటి కళ నిజం చేసేటువంటి సందర్భంలో డెఫినెట్ గా రాయితీలు ఇవ్వాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. ఇప్పుడున్న రిజిస్ట్రేషన్లే ఎక్కువ అనేటువంటి ఒక భావన ఉన్నటువంటి పరిస్థితిలో మళ్ళీ రిజిస్ట్రేషన్ లో ఛార్జీలు పెంచడం అనేటువంటిది ఇది సరైనది కాదనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు చాలా చెప్పిండ్రు ఈ 6 హామీలు ఇచ్చినటువంటి హామీల విషయంలో. మేము చాలా నిపుణుడైనటువంటి చిదంబరంతో కావచ్చు, మన్మోహన్ సింగ్ తో కావచ్చు, మాజీ రిజర్వ్ బ్యాంక్ అధికారులతో కావచ్చు మాట్లాడి తెలంగాణలో ఉన్నటువంటి ట్యాక్సులు ప్రజల మీద భారం లేకుండానే ఇవన్నీ అమలు చేసేటువంటి అన్ని ఉపాయాలు, అన్ని మార్గాలు, అన్ని అన్వేషణలు మేము చేసిన తర్వాతనే ఈ హామీ ఇచ్చినామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తూ వచ్చింది. కానీ ఇవాళ రుణమాఫీకి వచ్చే వరకు, లేకుంటే రైతు భరోసా వచ్చే వరకు మిగతానిటువంటి కూడా కండిషన్ సప్లై అనేటువంటి ప్రయత్నం జరుగుతున్నది కదా. ఇలా 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ అన్నారు. ఎంతమందికి ఇస్తున్నారు, ఎంతమంది కన్జ్యూమర్స్ ఉన్నారు? అట్లాగే ఇప్పుడు దేవి ప్రసాద్ గారు మార్కెట్ విలువ ఒక విధంగా ఉంటుంది, ప్రభుత్వ లెక్క ఒక విధంగా ఉంటుంది. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి టైంలో ఖచ్చితంగా ప్రభుత్వ లెక్క ప్రకారమే చేసుకుంటారు. మరోవైపు ముఖ్యంగా చెప్పాలంటే అమౌంట్ అంటే కొన్నదానికి కూడా అమౌంట్ తక్కువ చూపించి రిజిస్ట్రేషన్ ఖర్చులు కాస్త తగ్గుతాయని చూసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అలా బదులు రిజిస్ట్రేషన్ ఛార్జీలే పెంచితే ఆడికాడికి సమం అవుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం ఏమో. ఇప్పుడు జోస్న గారు నేనేమంటున్నా, ప్రభుత్వం సమీక్షించుకోవచ్చు, ప్రభుత్వానికి అధికారం లేదు, ఏం లేదని నేను చెప్పడం లేదు. నేను చెప్పదలిచింది ఏంటంటే, గతంలో లాగా 1 లక్ష ఉన్న అపార్ట్మెంటు ఇవాళ 50 లక్షల అపార్ట్మెంట్ 1 లక్షకు రిజిస్ట్రేషన్ చేసేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఏరియాను బట్టి ఎస్ఎఫ్టీ రేట్లు కూడా నిర్ణయించినటువంటి విషయం మనకు అందరికి తెలుసు. ఇవాళ అన్ని కంపెనీలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టాక్సేషన్ విధానం అనుకో, ఇవాళ ఆన్లైన్ ఫెసిలిటీ అనుకో, బ్యాంకు లోన్స్ కు విరివిగా రావడం, ఇవన్నీ కూడా ఏమైతుందంటే మీరు 40 లక్షల అపార్ట్మెంట్ కొంటే 40 లక్షలకు రిజిస్ట్రేషన్ అయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడో ఒక దగ్గర 2-3 లాస్ ఇటువంటి తప్పులు జరుగుతున్నాయి అని చెప్పి నిజమైనటువంటి ప్రజల మీద, వినియోగదారుల మీద భారం పడవద్దు కదా. కాబట్టి అవి సమీక్షించుకొని చెయ్యాలి. అందుకే డెఫినెట్ గా ప్రభుత్వం ఒక కమిటీ వేసో ఇంకోటి వేసో చెయ్యాలని చెప్పి మేము సూచిస్తా ఉన్నాం. ఇట్లా సుమోటగా పెంచడం అనేటువంటిది ప్రజల మీద భారం పెంచడం అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఇందిరా శోభన్ గారు, ఇప్పుడు అంటే ఏరియాస్ వైజ్ కొన్ని పర్టికులర్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ ఎక్కడైతే వ్యత్యాసం అధికంగా ఉంది, ఎక్కడైతే ఇటువంటి అక్రమాలు జరుగుతున్నాయి, ఒక విధంగా చెప్పాలంటే వ్యత్యాసాన్ని క్యాష్ చేసుకోవడమే అంటారు, అటువంటి జరుగుతున్న చోట ఒక సర్వే చేసి అలా చేయడం కరెక్ట్ గానీ, అంటే అన్ని చోట్ల ఒకటే వర్తింపజేయడం అనేది ఈవెన్ మధ్య తరగతి వాళ్ళకే వీబగులుతుంది అంటున్నారు. ఇప్పుడు
రియల్ ఎస్టేట్ కి సంబంధించి గాని, భూముల కొనుగోలు విషయానికి సంబంధించి గాని ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ అన్నకు ముఖ్యమంత్రిగా ఆయనకు అపారమైనటువంటి అనుభవం ఉంది. అందులో ముఖ్యంగా ఆయన ఒక కామన్ మ్యాన్ గా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆ అనుభవం ఆయనకుంది. తప్పకుండా అలాంటి వ్యక్తులకి నష్టం జరగకుండానే ఈ ప్రణాళికలో రూపుదిద్దుతారు తప్ప ఇవాళ పేదవాడి పైన మధ్యతరగతి వాళ్ళ పైన భారం మోపేయంగా ఉండదు అని నేను మళ్ళీ కూడా గుర్తు చేస్తున్నా. ఎందుకనంటే వాడికి సంబంధించినటువంటివి పూర్తి వివరాలు ప్రభుత్వం నుంచి ఇంకా ఏమి మనకి రాలేదు. ఫలానా ఏరియాలో ఫలానా ల్యాండ్ ఈ రకంగా ఉంటే వీటికి ఇట్లా చెయ్యండి అని ఇంకా ఎక్కడ కూడా వాటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్స్ట్రక్షన్స్ మనకి రాలేదు. కాబట్టి మనం ఇప్పుడే అంత వేగ్గా వాటికి సంబంధించినటువంటి వివరాలు తెలియకుండా ఒకటి క్లారిటీ ఇందిరా గారు, ఎందుకంటే ఒకటి అంటే వ్యత్యాసం అనేది తొలగిస్తారా లేదంటే ఛార్జీలు పెంచుతారా? ఛార్జీలు పెరిగితే మాత్రం ఖచ్చితంగా అల్టిమేట్ గా ఎఫెక్ట్ పడుతుంది కదా. ఇప్పుడు వ్యత్యాసం తగ్గిస్తే దానికి తగ్గట్టే కొంటారు, అంటే అక్కడ ఎంత పెట్టారో అంతకు తగ్గ ఉంటుంది అనేది అనుకోవచ్చు. అక్కడ అది తొలగించాల్సిందే, ఎందుకంటే ఆ బ్లాక్ మనీ అరికట్టాల్సిందే, డౌట్ లేదు. కానీ రిజిస్ట్రేషన్ అందుకే నేను మీకు అదే చెప్పాను నేను. సో ఇప్పుడు ప్రభుత్వానికి నడపాలి అని అనుకున్నప్పుడు సంక్షేమ పథకాలు అందించాలి, నెలకి ఇన్ టైంలో జీతాలు, పెన్షన్స్ ఇవన్నీ జరగాలి అంటే తప్పకుండా ప్రభుత్వానికి ఇవాళ డబ్బులు అవసరం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం చేసినటువంటి అప్పు తీర్చడానికి మిత్తిల రూపకంగా కట్టలేక ప్రభుత్వం సతమతమయ్యే పరిస్థితి ఉంది. 1వ తారీఖు వాళ్ళకి అతి కష్టం మీద ఇవాళ జీతాలను కూడా సమకూర్చి ఇప్పటి వరకు ఎక్కడ ఇబ్బంది లేకుండా పెన్షన్స్ జీతాలు ఇస్తున్నాం. ఇంకా ఒక మంత్ అడ్వాన్స్ గానే వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు కూడా ఖజానాలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ విధంగా ఇవాళ పాలన కొనసాగుతుంది. సో గతానికి ఇప్పటికీ మార్పు అనేది కనబడుతుంది. సో ఇప్పుడు ఇవాళ ఈ రిజిస్ట్రేషన్స్ కి సంబంధించి ప్రతిపక్షాలు ఇదే అదునుగా అనుకొని దీనిని ప్రజలపైన భారం మోపుతుంది ప్రభుత్వం అని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్ లో ఉండి మీరు సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందాక అన్న చెప్పాడు, వ్యత్యాసం ఉన్న దగ్గర చేసినట్లయితే వాళ్ళకి భారం అనేది అక్కడ ఏమంటారు పెద్దగా అనిపించదు, ప్రభుత్వానికి కూడా కొంత కలిసి వస్తుందని. డెఫినెట్ గా అలాంటి ఉన్నటువంటి వాటి విషయంలో సలహాలు ఈ ప్రభుత్వం తీసుకుంటే అదే రకమైనటువంటి ధోరణిలో ఉంటుంది తప్ప ఇవాళ పేదవాడి పైన భారం మోపి బతకలేనటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకురాలి. అంటే ఇందిరా గారు, పేదవాళ్ళు అర్హులుగా గుర్తించబడ్డ పేదలు, ఇంకా చెప్పాలంటే వాళ్ళకి ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి సంక్షేమం దానికి సంబంధించి డోకా లేదు, అందుతుంది అని అనుకోవచ్చు. ఇప్పుడు ఉన్నవాళ్ళు వాళ్లకు ఒక 20,000 30,000 పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ పెట్టినా కూడా పెద్ద నష్టం ఉంటుంది అని అనుకోలేము. 10 లక్షలకు 15 లక్షలకు ఎటు కూడా మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ కట్టేది వీళ్ళే, ట్యాక్సులు కట్టేది వీళ్ళే, అనుభవించాలి. జ్యోత్స్న గారు మీరు తప్పు చెప్తున్నారు. నేనే తప్పు ఒక 70 లక్షల రూపాయలు మనం అపార్ట్మెంట్ కొంటే 50 నుంచి 60 లక్షలు మనం బ్యాంక్ లోన్ తీసుకోవాల్సినటువంటి మధ్యతరగతి ఇవ్వాలి. ఎవ్వరు కూడా డబ్బులు మధ్యతరగతి దగ్గర మొత్తం అంత ఆన్లైన్ క్యాష్ ఉండదు. డెఫినెట్ గా ఏమైపోతుంది అంటే మీరు ఛార్జీలు పెంచడం వల్ల డెఫినెట్ గా మధ్యతరగతి మీద భారం పడుతుంది. మీరు 70 లక్షలు 80 లక్షలు కోటి రూపాయల అపార్ట్మెంట్ అనేది ఇలా హైదరాబాద్ లో కావచ్చు, చుట్టుపక్కల ఎక్కడ 5,000 రూపాయల ఎస్ఎఫ్టీకి తక్కువ లేదు. కాబట్టి ఇది అధిక భారం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే అర్బనైజేషన్ జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు, హైదరాబాద్ నగరానికి వివిధ పనుల మీద వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు, మధ్యతరగతి ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కేవలం సాలరీ బేస్డ్ గా లోన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటది. అనేక మంది బిజినెస్ పీపుల్ కావచ్చు, చిన్న తరగతి వ్యాపారస్తులు కావచ్చు, ఈ సెక్షన్ ను అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటది. కాబట్టి సొమోటో అందుకే నేను అభిప్రాయపడేది అంటే డెఫినెట్ గా ఇప్పుడు ఎక్కువైతే ఉన్నాయి. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కొంటే 70 లక్షలు తీసుకుంటే 11% అంటే 7-8 లక్షల రూపాయలు ట్యాక్స్ రూపాయలు పోతున్నాయి జ్యోత్స్న గారు. కాబట్టి డెఫినెట్ గా ప్రజలు ఆ 8 లక్షలకి మళ్ళీ బ్యాంకు ఇంట్రెస్ట్ కట్టాలి కదా మధ్యతరగతి. ఇప్పుడు మీరు కట్టే ట్యాక్స్ కూడా లోన్ తెచ్చి మళ్ళీ లోన్ కట్టాలి. అది ఎప్పటికో జీవితకాలం వరకు 25-30 లక్షలు ట్యాక్స్ రూపాయలే పోతుంది. ఇందులో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి జ్యోత్స్న గారు. కాబట్టి ఇటువంటిది కూలశకంగా చర్చించి ఇటువంటి మధ్యతరగతి మీద కింది స్థాయి మీద పెనుభారం లేకుండా చూడాలని మాత్రమే నేను అభ్యర్థిస్తున్నా. శ్రీనివాస్ గారు మీరు సెంట్రల్ లో అధికారంలో ఉన్నారు, చెప్పండి. ఇప్పుడు అన్నయ్య చెప్పిన దాంట్లో గత ప్రభుత్వము పూర్తిగా అంటే వాళ్ళు 1వ తారీఖు జీతం ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఎవ్రీ మంత్ అంటే లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నటువంటి ఉద్యోగులు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఏమంటారు దాన్ని ఎవ్రీ మంత్ కట్టే
ఈఎంఐ కట్టుకోలేక ఫెయిల్యూర్ అయ్యి అది చెక్ బౌన్స్లు అయ్యి మళ్ళీ డబల్ కట్టే పరిస్థితిలోకి వాళ్ళు తీసుకొచ్చారు. బట్ ఇవాళ మేము అలా చేయట్లేదు. తప్పకుండా 1వ తారీఖు జీతం పడుతుంది, వాళ్ళ ఈఎంలు కట్ అవుతాయి ఆటోమేటిక్ గా. ఎంప్లాయ్ యొక్క సాలరీస్ పెరిగినటువంటి నేపథ్యంలో శ్రీనివాస్ గారు పెరిగింది, కొనుగోలు శక్తి వాళ్ళకి పెరిగింది. ఇవాళ మిడిల్ క్లాస్ కి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి కూడా పెరగబోతుంది అన్నటువంటి. ఎందుకు అనంటే ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సంక్షేమ ఇందిరా గారు కొనుగోలు శక్తి పెరిగింది. మీరు అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైంది? కొనుగోలు శక్తి పెరిగింది, ఓకే. అంటే గతంలో వాళ్ళు ఆ నిర్ణయం తీసుకొని 2 సార్లు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం కరెక్టే అంటారా మీరు? ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఇందిరా గారు మీ వాయిస్ తీసుకుంటా, కాసేపు తీసుకుంటా ప్లీజ్. శ్రీనివాస్ గారు మరి ఇప్పుడు వాళ్ళే కదా నిర్ణయం తీసుకుంది, ఖచ్చితంగా అన్నింటికి సమాధానం చెప్పాలి. ఓకే చెప్పండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందుగా చెప్పినట్టుగానే వ్యవహరించమని చెప్తున్నాం, కొత్తగా ఏం చెప్తలేం మేము. ఇప్పుడు మీరు ఆ ఇన్కమ్ పెంచాలనుకునే లైన్ లో కాంగ్రెస్ పార్టీ ఉన్నదన్న విషయం అర్థమవుతున్న పక్కన కర్ణాటక ప్రభుత్వం చూడండి, లీటర్ కు 4 రూపాయల యొక్క సెస్ మళ్ళా పెంచింది వ్యాట్. మీరు ఇక్కడ ఏమన్నారు, ధరలు తగ్గియాలే, ప్రజల మీద భారం మోపదు, కేసీఆర్ గారు ఇక్కడ వ్యాట్ తగ్గియండి అని చెప్పి తగ్గించండి అని చెప్పి పోరు చేసినారు. మీరు ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ 1000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి చేస్తాం కాదు, 1000 కోట్ల రూపాయలు. మీరు గొప్పగా చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ మేము ఎంత కష్టమైనా కానీ ఎంప్లాయీస్ కు జీతాలు ఇస్తున్నాము అని చెప్పేసి, అరే 3 సంవత్సరాల నుంచి ఆర్టీఎఫ్ ఇవ్వలేదు, 3 సంవత్సరాల నుంచి 3 అకాడమిక్ ఇయర్స్ 1 రూపాయి రాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీ తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఒక బాధ్యతగా ఉన్నటువంటి ఫండ్స్ ఇవ్వలేదు. అది బాధ్యత కాదా? కాంట్రాక్ట్లు ఆత్మహత్యలు చేసుకుంటారు, వాళ్ళ పేమెంట్ ఇవ్వడం మీ బాధ్యత కాదా? కాంట్రాక్ట్ టీచర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్ జీతాలు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వడం బాధ్యత కాదా? మీకు ఫస్ట్ కు శ్రీనివాస్ గారు ఈ ధరల నియంత్రణకు సంబంధించి, ధరల పెరుగుదలకు సంబంధించి ముందుగానే ఇందిరా గారు ఒకటి అన్నారు, అంటే నిత్యావసరాలు విపరీతంగా పెరిగి రోజు వాడేటువంటి వాటినే కొనుక్కొని తింటున్నాం. ఈ ఎప్పుడో కొనుక్కునేటువంటి వాటికి ఈ పర్సంటేజ్ పెద్ద ఇబ్బంది ఏం కాదు అనేది ఒకటి. నేను మీరు ఆనాడు ఎందుకు వ్యతిరేకించినారంటున్నా, నేను మొన్ననే కదా, 10 సంవత్సరాలు కాలే కదా, 6 నెలల క్రితం వరకు, 7 మాసాల క్రితం వరకు మీరు మాట్లాడినారు ఇదే అంశాల మీద. కాబట్టి మీరు ఇన్కమ్ పెంచుకోవాలి, ప్రామిసెస్ అమలు చేయాలి అనే ఆలోచనతో ఉన్నప్పుడు అనేక అవకాశాలు మొత్తంగా కూడా వెతుకుతా ఉంటారు, వేట చేస్తూ ఉంటారు అన్ని విషయాల మీద. ఈవెన్ మనం మొన్న చూసినాం, ప్రతిపక్షాలన్నీ కూడా గగ్గోలు పెడితే కొద్దిగా చదువుమని వైన్స్ మీద కొత్త పాలు తయారు చేసి అన్బ్రాండెడ్ బీర్లను ఈ యొక్క రాష్ట్రంలో వెల్కమ్ చేసి ఆ ధరలు వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళ కమిషన్ రాబట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మీద చారణ పనికి బారణ లాభం వచ్చేటట్టుగా వాళ్ళు మాట్లాడుకొని ఓపెన్ చేసే డోర్స్ ఓపెన్ చేసే పరిస్థితికి వచ్చినారు. కానీ ప్రతిపక్షాలు మాట్లాడుకుని కొద్ది సద్దుమంది ఆ టాపిక్ లేదు. ఇలా అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం రంధ్రాన్వేషణ చేస్తా ఉన్నది ఇన్కమ్ పెంచుకోవడానికి. అల్టిమేట్ గా ప్రజల మీద భారం పడుతుంది కదా, రాష్ట్రానికి నష్టం కదా ప్రజల మీద భారం అంటే. మీరు వెల్ఫేర్ స్టేట్ అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ఈ యొక్క సర్కార్ అని చెప్పి చెప్పుకున్నారే, ప్రజాపాలన చేస్తున్నామని చెప్పినారే, ప్రజా సంక్షేమం మర్చిపోయి మీరు ప్రజల మీద భారం మోపే పాలన చేస్తా ఉన్నారు. ఆలోచించద్దా మీరు ఎందుకు ప్రామిస్ చేసి బరువు ఎత్తుకోవాలి? బలం తక్క బరువు ఎక్క మోసేటువంటి పని ఎందుకు చేయాలి? ఎంత పిండు అంత రొట్టె అని చెప్పి నడిపారు రాష్ట్రాన్ని. ఓట్ల కోసమే కదా మీరు చేసినంత. కాబట్టి వేలం గురించి మాట్లాడితే మామూలుగా భూములు ఈ వేలం ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకుందాం అనుకుంటుంది కదా, సో దాని మీద కూడా మాట్లాడదాం. అయితే సెంట్రల్ వేస్తున్న వేలాల పరిస్థితి ఏంటి? అంటే ఇండివిజువల్స్ మీద భారం పడే వేలం అదే మా బొగ్గుగనుంది వండర్ ఉన్నది. అది దీనికి ఏమాత్రం సంబంధం లేదు. బొగ్గు దానికి బొగ్గు వేలానికి దీనికి సంబంధం లేదు. అది ప్యూర్లీ కమర్షియల్ ఆస్పెక్ట్. రాష్ట్ర ప్రజల మీద భారం పడేది కాదు. వ్యాపారస్తులు కావచ్చు, ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇంపోర్ట్ కావచ్చు, దానికి సంబంధించినట్టు దాని లాభాలు కూడా మన కార్మికులకు వస్తాయి సుమా.
ఓకే. వేలం ద్వారా వచ్చేటువంటి డబ్బులలో బోనస్ రూపేణా కార్మికులకు కూడా వస్తాయి. గత ప్రభుత్వం కూడా ఈ వేలాలను వ్యతిరేకించి మాట్లాడినటువంటి పరిస్థితి చూసాము బొగ్గు గనులకు సంబంధించి. సో దేవి ప్రసాద్ గారు మీ వాయిస్ చెప్పండి. దేవి ప్రసాద్ గారు ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెబుతూ బొగ్గు గనుల ఒకటే నిమిషం చెప్పండి. బొగ్గు గనుల వేలం ఆ బొగ్గు గనుల యొక్క యూపీఏ సర్కార్ యొక్క కుంభకోణం కారణంగానే కదా సుప్రీంకోర్టు వేలం వేయండి ట్రాన్స్పరెంట్ గా ఆన్లైన్ టెండర్స్ ద్వారా అని చెప్పినారు. దాని కారణంగా ఎంత లాభం దేశానికి జరిగిందనే విషయం మనం కళ్ళారు చూస్తే మనం అనుభవిస్తున్నాం. ఇంత ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, అది మేము ఉన్నాం ట్రాన్స్పరెంట్ గా. ఓకే, అదే కదా సర్కార్. ఇప్పుడు అంత పారదర్శకంగా ఉంటే కావాలనే తప్పు పడుతున్నారండి. గత ప్రభుత్వం తప్పు పట్టింది, ప్రస్తుత ప్రభుత్వం తప్పు పడుతుంది. జ్యోత్స్న గారు, కిషన్ రెడ్డి గారు మా గౌరవ గనుల శాఖ మంత్రి అయింది కాబట్టి డెఫినెట్ గా తెలంగాణ ప్రాంతానికి దేశంలో భాగంగా తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక లాభం జరుగుతుంది అనేటువంటిది ప్రతి తెలంగాణ బిడ్డ ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఈ గనులు వేలం వేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించడం అనేటువంటిది తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీయడం. డెఫినెట్ గా సింగరేణికి సంబంధించినటువంటి గనులన్నీ కూడా మీరు గతంలో ఈ చర్చ చాలా జరిగింది కదా జ్యోత్స్న గారు, మనం అందరం కూడా అనేక సందర్భాల్లో డిబేట్ చేసినాం. ఈ ప్రాంతాల్లో రాష్ట్రాల్లో ఉన్నటువంటి గనులు ఆయా రాష్ట్రానికి సంబంధించినటువంటి సంస్థలకే ఇచ్చినటువంటి సందర్భం మనకు అందరికి కూడా తెలుసు. అది చాలా రాష్ట్రాలకు సంబంధించి. అదే విధంగా సింగరేణి సంస్థకే ఆ గనులు ఇవ్వాలి అని చాలా కాలంగా, ఎందుకంటే వేరే వేలం వేయడం ద్వారా కొత్త కొత్త కంపెనీలు బహుళజాతి కంపెనీలు వచ్చి మొత్తంగా కూడా ఇక్కడి వనరులకు సంబంధించినటువంటి మీద ఆధిపత్యంతో పాటు అనేక ఇబ్బందులు స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకు కలిగేటువంటి అవకాశం ఉంది. మా సీనన్న చెప్తున్నాడు దాని వలన ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మన ఆదాయం వచ్చేది రూపాయి, వాళ్ళకు దొరికేది 100 రూపాయలు సీనన్న. కాబట్టి సింగరేణి సంస్థకే ఇస్తే డెఫినెట్ గా సింగరేణి ఉద్యోగులు ఆగపడతారు, ఈ ప్రాంతానికి వస్తుంది, దేశానికి. ఎవరు ఎక్కడికైనా వెళ్ళి వేలంలో పార్టిసిపేట్ చేయొచ్చు కదా. గతంలో ఇప్పుడు వేరే రాష్ట్రానికి వెళ్ళి తెలంగాణ చెయ్యొచ్చు. నేను ఏమంటున్నా జ్యోత్స్న గారు అంటే గనులకు సంబంధించి ఎక్కడైతే సింగరేణి సంస్థ అనేటువంటిది ఒక చారిత్రక నేపథ్యంలో ఉన్నటువంటి ఒక సంస్థ, ఈ సంస్థకే గనులు ఇవ్వాలి. ఇది వేలం వేయడం వల్ల సింగరేణి సంస్థ బలహీనపడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అన్ని పార్టీలు కూడా చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేసినాయి. వాళ్ళు వేలం పెట్టినా కూడా తర్వాత క్రమంలో వాటిని నిలిపివేసినటువంటి సందర్భాలు కూడా చూసినాం మనం 4 గనులకు సంబంధించి. కానీ ఇప్పటికైనా మా కిషన్ రెడ్డి గారికి మీ ద్వారా మా సీనియర్ల ద్వారా చేసే విజ్ఞప్తి ఏంటంటే గనులు వేలం అనేటువంటి విషయాన్ని పక్కకు పెట్టి సింగరేణి సంస్థను బలోపేతం చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జ్యోత్స్న. ఓకే, ఇందిరా గారు మామూలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల గొంతుకవుతారు, వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో ఆదాయ వనరులు సమకూర్చుకునేందుకు భారం వేస్తారు. అన్ని ప్రభుత్వాలు ఇలాగే చేస్తాయా? ఇప్పుడు ఒకటి జ్యోత్స్న అందరూ కూడా ఈ ప్యానెల్ లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఎప్పుడో ఒకసారి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు. సో అధికారంలో ఉన్నప్పుడు మనము సంక్షేమం అన్నది మన బాధ్యత, కాన్స్టిట్యూషన్ పరంగా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత. అది మనం ఏదో ఇవాళ హామీ ఇచ్చాం కాబట్టి చెయ్యాలి అనేది కాదు, అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ అన్నప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టుకుంటారు, మాట్లాడతారు. బట్ సంక్షేమం ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వం ఏం చేస్తుంది? కూడు గూడు విద్య వైద్యము పిల్లలకు కావాల్సినటువంటి వసతులు వీటికి సంబంధించినటువంటివే కదా పనిచేస్తుంది. మేము పెట్టిన గ్యారంటీలు కూడా గవే ఉన్నాయి కదా, అంతకు మించి కొత్తవి ఏమున్నాయి? వ్యవసాయాన్ని రిప్రజెంట్ చేసే విధంగా, మహిళలను రిప్రజెంట్ చేసే విధంగా ఉన్నాయి. ఎవరికి అవసరం చెప్పారు? దానికి మీరిచ్చిన హామీ అని ఎందుకు మమ్మల్ని బద్నాం చేయాలనుకుంటున్నారు? మీరు ఇవ్వలేదా? మీరు మేనిఫెస్టోలు పెట్టుకోలేదా? మీరు పెట్టిన మేనిఫెస్టోలు మీరు చేయకుండానే వదిలేశారు. కానీ ఇవాళ వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యతలో ఉన్నాం కాబట్టి చేస్తామని చెప్తున్నాం. వాటికి కావాల్సినటువంటి దాంట్లో ఎక్కడ ఏమున్నాయి అన్నది ఇవాళ సవరించుకొని సర్దుకునేటువంటి పని ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తుంది. అయితే ఇప్పుడు అన్న మాట్లాడిన ఇందాక సినిమా మాట్లాడితే మన్నారు మేము పారదర్శకంగా ఉన్నామన్నారు. వాళ్ళ పారదర్శకత ఏంటి అన్నది నీటి ద్వారా నిన్న ప్రజలకు తెలిసిపోయింది. మనం దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదనుకుంటున్నా. మూడో విషయం ఏంటంటే గనుల విషయానికి 2021 లో వీళ్ళు గనులకి సంబంధించినటువంటి ఆ మైనింగ్ యొక్క యాక్ట్ ని చేంజ్ చేసి
పలు రకాల మార్పుల ద్వారా ఎవరు ఎక్కడైనా వేలం వేయొచ్చు, అది కేంద్రం యొక్క చేతిలో ఉన్నది. మేము ఎవరికైనా బహుళ జాతుల వాళ్ళకి ఇవ్వచ్చు. ఇవాళ ఒక అంబానీ అదానీ లాంటి వాళ్ళకి మేము ఇవి కట్టబెట్టొచ్చు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 ఇవ్వాలి అని మీరు అజమాయిషి చేయడం ఏంటి అని అడుగుతున్నాను నేను. ఇవాళ సహజ వనరులకి తెలంగాణ రాష్ట్రము చాలా గొప్పది. ఈ వనరులు కాపాడుకోవడం కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చింది, అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వనరులు కాపాడుకొని ఇవి ఈ రాష్ట్ర ప్రజలకి అందాలి అని కదా మనం చేసింది. సో ఇవాళ మేము వేలం వేసినప్పుడు ఏమవుతుంది, ఇతర ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేసి ఇవి చేసినప్పుడు ఇవాళ మొన్నటిదాకా సింగరేణిని ఆ అదాని వాళ్ళకి అవి ఇస్తాం అన్నప్పుడే కదా ఫైటింగ్ జరిగింది. మొన్నటి వరకు ఎలక్షన్ సమయంలో ఎక్కడైనా కూడా వాళ్ళని మాట్లాడింది అదే కదా. ఇప్పుడు గనుల వేలం పైన వాయిస్ ఇట్లా ఉంటే, ఒకవైపు భూముల వేలానికి సంబంధించి గతంలో ఒక వర్షన్ ఉండే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆదాయం సమకూర్చే దిశగా కాంగ్రెస్ వేలం వేయబోతుంది ప్రభుత్వ భూములు. ఆ గతంలో నెక్స్ట్ తరానికి ఎట్లా భూములు అని అడిగినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, వేలం వేయట్లేదు. మొన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో, మొన్న వచ్చిన దాంట్లో ఒక పేపర్ లో వచ్చిన స్టేట్మెంట్ ఏముంది, భూములను వేలం వేస్తే ముందు తరాలకు ఇవ్వలేము కాబట్టి ఆ భూములు కాపాడుకోవాలంటే ఏదైనా బ్యాంక్ లో మనం తనఖా పెట్టినట్లయితే దాని ద్వారా మన వెసులుబాటు కాగానే ఆ భూమిని విడిదీసుకోండి. ఒక ఇల్లు ఉందండి, నేను నా బిడ్డ పెళ్లి చేయాలంటే ఏం చేస్తాను, నాకున్న భూమిని ఏడో కుదబెడతా, పైసలు తెస్తా, మళ్ళా ఉన్ననాడు ఇడిపించుకుంటా. అది ఇల్లు అయినా ప్రభుత్వమైనా ఆ రకంగా పని చేస్తుంది. అంటే ప్రజల యొక్క ఆస్తులను కాపాడే పని చేస్తుంది తప్ప ఇక్కడ అడ్డికి పావుషేరు అమ్మే ప్రయత్నం మేము చేయట్లే, పీఠాధిపతులకు ఇచ్చే పని మేము చేయట్లే. ఒక బాధితమైనటువంటి పనిలో, ప్రజల ఆస్తులు కాపాడేటువంటి పనిలో, తెలంగాణ వనరులను భావితరాలకు అందించే పనిలో ఇవాళ రేవంత్ అన్న సర్కారు ఉన్నది మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 గనుల విషయంలో ఇవాళ మన దగ్గర ఉన్నటువంటిది ఐరన్ ఓర్. అంటే ఇవాళ ఆయన జనార్దన్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారు, మరి ఆయన కోసం ప్రయత్నం చేస్తున్నారని అనుకుంటున్నాను నేను. వాళ్ళు ఇవాళ ఏమంటారు, మన వీటిని సున్నపురాలకు సంబంధించినటువంటి కాల్షియం ఎక్కువగా లభించేటువంటి సున్నపురాల గనులు మన దగ్గర ఉన్నటువంటి, మ్యాంగనీస్ గనులు మన దగ్గర ఉన్నటువంటివి, ఇలాంటి వాటి అన్నింటినీ కూడా వాళ్ళ చేతిలోకి తీసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి చేయాలన్నటువంటి పనిలో ఉన్నారు. అందుకనే బ్లాక్ మెయిలింగ్ మమ్మల్ని బెదిరించే పని చేస్తున్నారేమని కనబడుతుంది. కాబట్టి అది సరి అయినది కాదు. కిషన్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డ, ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అవసరమైనప్పుడు తప్పకుండా వాటికి సంబంధించినటువంటి ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏం చేయాలన్నది మాత్రం తప్పకుండా ఆలోచిస్తుందని తెలియజేస్తూ, గతంలో యురేనియం కి సంబంధించినట్టు నేను అచ్చంపేట ఆడబిడ్డగా అడుగుతున్నాను. యురేనియం కి సంబంధించినటువంటి దాంట్లో వద్దన్నా కూడా 10 సార్లు మీరు కేంద్రం నుంచి పంపించి అక్కడ తవ్వకాలు చేసి అక్కడ బోర్లు వేసి చేసినది ఎవరు మర్చిపోలేదు. ఇంకా గుర్తే ఉంది. శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దేశంలో 50-54 సంవత్సరాలు పాలించింది. ఎక్కడైనా గాని ప్రభుత్వం అంటే అన్ని రాష్ట్రాలు సమానంగా ఒక విధానం అంటూ తీసుకుంటే ఆ పాలసీలు యూనిఫార్మిటీ ఉండాలన్న విషయం వాళ్ళకి తెలియంది కాదు. కానీ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతిపక్షంలో ఉంటే ఒక స్టాండ్, అదే ఇష్యూ మీద అధికారులకు వస్తే ఇంకో స్టాండ్ అయినట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తాం. మేము ఎక్కడ మాట్లాడుతున్నామండి వేరియేషన్? మేము చెప్పేదల్లా యూనిఫామ్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మా మాటకు, మా పాలసీకి సపోర్ట్ గా సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కొన్ని విషయాలు జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మేమేం చేసింది? ఇప్పుడు శ్రీనివాస్ గారు, అంటే ఇది ఇప్పుడు భూముల అంశమా, రిజిస్ట్రేషన్ల అంశమా, వేలాల అంశం అని పక్కన పెడితే, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతమైన పన్నులు పెంచారు. గతంలో పన్నులపై గట్టిగా వాయిస్ వినిపించిన బీజేపీ ఆ తర్వాత పన్నుల భారం వేసింది, నిత్యావసర ధరలు పెరిగాయి. ఈ విధమైనటువంటి ఇటువంటి కామెంట్స్ మీరు ఫేస్ చేస్తున్నారా లేదా? లేలే, పన్నులు ఎక్కడ కూడా అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే విధించబడతాయి. ఓన్లీ జిఎస్టీ మాత్రమే, ఇన్కమ్ ట్యాక్స్ మాత్రమే. జిఎస్టీలో కూడా ఎంత సులభతరం చేసింది, ఎన్ని స్లాబ్లు ఉంటే ఎంత తగ్గిస్తూ వచ్చింది, అనేక అంశాల మీద. ఇదివరకు 2-3 రకాల పన్నులు ఉండేవి, అవన్నీ ఒక దగ్గరకు తీసుకొచ్చి వచ్చిన తర్వాత మీరు రాష్ట్రాలకు రిలీజ్ చేస్తున్నారు, అంతే కదా? లే, నీతి ఆయోగ్ ద్వారా నిర్ణయించబడ్డటువంటి ఒక పన్నుల విధానం, జిఎస్టీ విధానమే అమలు చేస్తున్నాం. ఆ యొక్క నీతి ఆయోగ్ లో మెంబర్లు. శ్రీనివాస్ సార్, ఇదివరకు 2-3 రకాల పన్నులు పడేటివి, అవన్నీ లేకుండా ఒక పన్ను కిందికే తీసుకొచ్చారుగా. మొత్తాన్ని తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రానికి వాటా ఇస్తున్నారు. అవును, 32 నుంచి 42% ఇస్తున్నారు. నీతి ఆయోగ్ ద్వారా ఇవన్నీ కూడా సులభతరమా కాదా చెప్పండి?
అన్ని రాష్ట్రాలు హ్యాపీగా ఉన్నాయి. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు కోరిన మీదట వారి యొక్క డిమాండ్ మేరకు మరి రివ్యూ చేసి తగ్గించిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, 18 నుంచి 12 కు వచ్చినాయి, స్లాబులు మార్చిన సందర్భాలు ఉన్నాయి. తగ్గించిన సందర్భాలు ఉన్నాయి. దేవిప్రసాద్ గారు, ట్రాన్స్పరెంట్ గా అభిప్రాయాలకు గౌరవం ఇస్తూ మా ప్రభుత్వం గత 10 ఏళ్లుగా నడిపిస్తా ఉన్న యొక్క దేశాన్ని. ఓకే, మీరు కూడా ప్రతిపక్షాల యొక్క అభిప్రాయాన్ని కూడా గౌరవించి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవాలి. మాకు అధికారం ఇచ్చింది కాబట్టి ఇష్టారాజ్య రీతిలో మేము చేస్తామంటే రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంది, మాకేం కాదు. ఓకే, దేవిప్రసాద్ గారు, గతంలో మీరు రిజిస్ట్రేషన్స్ కావచ్చు, భూముల వేలానికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ అటెంప్ట్ చేసే ఉన్నారు. బట్ ఇప్పుడు ఆదాయం కోసం కాంగ్రెస్ చేస్తే తప్ప? నేను ఏమంటున్నాను జ్యోత్స్న గారు, తప్పని ఎవరు చెప్పరు కదా, కానీ ఏమంటున్నంటే ఇటువంటి చెయ్యొద్దు. మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, మేము ప్రజాపాలన ఇస్తాం, అంతటికంటే మెరుగైనటువంటి పాలన ఇస్తాం. అసలు భూములు కుదువబెట్టడం అనేటువంటిది ఓ క్రిమినల్ నేరము అనేటువంటి మాటలు మాట్లాడినటువంటి నాయకులు ఇలా భూములు అమ్మకం కంటే కూడా కొత్త దోపిడీ పద్ధతి పెడుతున్నారు. లీజ్కి ఇచ్చట 48,000 ఎకరాలు టిఎస్ఐసిసికి సంబంధించినటువంటి ల్యాండ్స్ కుదువబెట్టి డబ్బులు తీసుకొచ్చి రుణమాఫీ చేస్తామని నేను పత్రికలు చూసినాను. ఏ మేరకు నిజం అనేటువంటిది వచ్చే కాలం నిర్ణయిస్తుంది. నేను ఏమంటున్నా, డెఫినెట్ గా ప్రభుత్వాలు ఆయా సందర్భాలు, కేంద్ర ప్రభుత్వాలు చేస్తాయి, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి, కానీ ప్రజల వ్యతిరేకతను గమనంలోకి ఉంచుకొని రేపు భవిష్యత్ అవసరాలు ఏంటివి, ఇప్పుడేంటివి, గతంలో 99 సంవత్సరాలు లీజుకి ఇవ్వడం వల్ల జ్యోత్స్న గారు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు లీజుకు ఇచ్చినటువంటి ల్యాండ్స్ ను వెనక్కి తీసుకునేటువంటి అవకాశాలు లేనటువంటి సందర్భాలు కనబడుతా ఉన్నాయి. 99 సంవత్సరాలు లీజ్ అనేటువంటి పద్ధతి పెట్టి ఆ తర్వాత కాలంలో దాన్ని 25 సంవత్సరాలకు తగ్గించిన, ఒకసారి లీజుకి ఇచ్చినాక వెనక్కి తీసుకోవడం అనేటువంటిది చాలా సమస్యలతో కూడినటువంటి విషయాలుగా మారుతా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటి, మీరు డెఫినెట్ గా మీరు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టండి. ప్రజలకు సంబంధించి 1వ తారీఖు వేతనం వేస్తున్నామని చెప్తా ఉన్నారు. డెఫినెట్ గా వేయడం మంచిదే, కానీ మీరు అది తప్ప ఇంకేం చేస్తున్నారు? రుణమాఫీ లేదు, ప్రజలకు సంబంధించిన రైతు భరోసా లేదు, 2,500 నుంచి 4,000 ఇస్తామన్నారు, అది లేదు. ఏ హామీలు అమలు చేయకుండా నెలకు వేతనం ఇచ్చేటువంటి ఒక కౌంటర్ గా రాష్ట్ర ప్రభుత్వం మారొద్దు కదా. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు రెండు సమన్వయంతో ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గమనించి కేవలం కొంతమంది ఉద్యోగులకే 1వ తారీఖు నాడు వేతనాలు ఇస్తూ మిగతా అనేక మంది ఉద్యోగులు వేతనాల కోసం ధర్నాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాం కదా. ఆశా వర్కర్లు మొన్ననే పెద్ద ఎత్తున ధర్నా చేసి మాకు ఫస్ట్ కు వేతనం ఇవ్వాలని అడుగుతా ఉన్నారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా మాకు 1వ తారీఖు వేతనం రావాలనేటువంటి విషయాలు చెప్తా ఉన్నారు. నేను ఏమంటున్నాను, డెఫినెట్ గా ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటుంది, సంక్షేమం చూడాలి, అభివృద్ధి చూడాలి, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చూడాలి. అవన్నీ మేము గతంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పు, మేము చేసినవి మాత్రమే కరెక్ట్ అనేటువంటి ధోరణి ఏదైతే ఉందో దీనికి స్వస్తి పలికి మంచిని కొనసాగించాలి. చెడు ఏదైనా ఉందని ప్రజలు భావిస్తే డెఫినెట్ గా తొలగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ సొమోటోగా గత 10 ఏళ్ల పరిపాలన ఇట్లా ఉంది, వాళ్ళ పరిపాలన ఇట్లా ఉంది, వీళ్ళ పరిపాలన ఇట్లా ఉంది అనేటువంటిది ఇలా మనం ఆంధ్రలో చూస్తున్నాం, తెలంగాణలో చూస్తున్నాం. 10 ఏళ్లుగా నడిచినటువంటి జగన్ పాలన అంతా దుష్పరిపాలన అనడం, లేకుంటే గత 10 ఏళ్ల పరిపాలన మా పాలన అంతా దుష్పరిపాలన అనడం, ఇంకొకటి బీజేడీ గెలిచింది అనుకోండి దాన్ని దుష్పరిపాలన అనడం అనేది కాకుండా ప్రభుత్వాలు అనేది కంటిన్యూ ప్రాసెస్. ప్రజలకు ఒక గార్డియన్ గా ఉండేటువంటి ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని సరైనటువంటి పద్ధతిలో చూసేటువంటి పద్ధతులు మెరుగైనటువంటి ఫలితాలు తెచ్చుకోవాలి. కానీ మేము గతంలో చేయలేదా, మేము ఇచ్చేస్తాం, గతంలో వాళ్ళు పెట్టారు కదా మేము కుదువ పెడతాం, లేకుంటే గత ప్రభుత్వం తీసుకున్నది కదా మేము పన్నులు వేస్తాం, ఇది కాదు కదా సమాధానం. డెఫినెట్ గా ప్రజలకి ఒక హామీ, గత ప్రభుత్వమే ఎంత పెంచాలో అంత పెంచింది, అదే అప్పుడు మాక్సిమం గా కనిపించింది. ఇంకా ఏ కాస్త పెంచినా కూడా అది మరింత భారమే అవుతుంది కదా. ఇప్పుడు అన్న చెప్పిన దాంట్లో ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి వాటిని చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పైన ఉంటది. ఎందుకంటే ఇది మీరు ఎందుకు చేస్తున్నారు అనుకున్నప్పుడు, ఎస్ ఇక్కడ ఇన్ని కోట్ల అప్పు అయ్యింది, ఈ అప్పు నుంచి మనము కొంత మీకు ఏమంటారు నెలవారీగా ఈ ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమంలో కొన్ని చేయాల్సి వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి చెయ్యాలని చెప్పాల్సిన బాధ్యత ఇవాళ మా పైన ఉంది. కాబట్టి చెప్తున్నాం తప్ప మిమ్మల్ని ఏరల చేసినట్టుగానో మిమ్మల్ని తక్కువ చేసినట్టుగానో కాదు. ఇక్కడ జరిగిన వాస్తవాలు ప్రజలకు తెలవాల్సిన అవసరం. ఎందుకంటే
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపిస్తాం, అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఆధారాలతో సహా ప్రజల ముందు పెడతాం. ఇది మనం అంటే ఇందిరా గారు ఎన్నికల టైంలోనే అప్పులు కావచ్చు, ఖర్చులు కావచ్చు, జీతాలు పడకపోవడం కావచ్చు, ఇంకా చాలా అంశాలకు సంబంధించి అన్నారు. ప్రజలు కూడా అవి నమ్మే ఇప్పుడు కాంగ్రెస్ కి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంకా వెనక ప్రస్తావన కాకుండా ప్రస్తుతం ఏంటి అనేది, ఎందుకంటే ఈ భారం అప్పుడు భారం అయింది, ఇప్పుడు ఎందుకు అవ్వదు భారం? నేను ఏమంటున్నా, గతాన్ని చెప్తూ ఫ్యూచర్ ఏం చేస్తున్నామని చెప్తున్నామని అంటున్నాను. నేను గతాన్ని వదిలేయలేం కదా పూర్తిగా, అది చెప్పాలి కదా. అవి ఎప్పుడు మనం వెంటాడుతూనే ఉంటాయి, మనం ఉన్నంత వరకు మన జీవితాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో వెంటాడుతూనే ఉంటుంది. అది కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉంది అంటున్నా. రెండో విషయం ఒక విషయం చెప్తా. గత ప్రభుత్వము ఒట్టి నాగుల్లో ఈడీ జప్తు చేసినటువంటి భూములను కూడా వేలం వేసిందండి. ఈడీ జప్తు చేసినటువంటి భూములను కూడా కనీసం వాటి గురించి ఆర్టీఐలో అడిగితే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉండేది గత ప్రభుత్వం. అంశం ఇంకొకటి చెప్తా. దేవి ప్రసాద్ గారు ఒక లైన్ సబ్మిషన్ ఇవ్వండి, మీరేం చెప్పారు? ఇప్పుడు 2019 జూన్ వరకు కూడా మా ప్రభుత్వం అందరికీ మొదటి తారీఖునే వేతనాలు ఇచ్చింది. ఆ తర్వాత కరోనా వచ్చినాక కొన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల్లో కొంత ఆలస్యం కావచ్చు, ఇక్కడ ఓన్ రెవెన్యూ రిసిప్ట్స్ లో తగ్గడం కావచ్చు, వీటి వల్ల డెఫినెట్ గా వారమో 10 రోజుల్లో లేట్ అయినటువంటి మాట వాస్తవం. ఇప్పుడు కేవలం 1వ తారీఖు నాడు వేతనాలు ఇస్తున్న పేరు మీద మేము డిఏ అడిగితే ఒక్క డిఏ కూడా రిలీజ్ చేస్తలేదని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అధికారంలోకి వచ్చి 7 నెలలు అయిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఒక్క కరువు భత్యం విడుదల చేయలేదు జ్యోత్స్న గారు. అంటే కేవలం ఎన్నికల ప్రచారానికి నేను అందుకే నేనేం చెప్తా ఉన్నా, ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చాలా ఉన్నాయి. నేను చెప్పంటే లిస్ట్ శోభన గారు, రోజు చాలా మంది ఇప్పటికీ వేతనాలు రాక 2 నెలల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. 2 నెలల నుంచి మీరు అపాయింట్మెంట్లు ఇచ్చారు, ఇంకా మాకు పోస్టింగ్లు ఇవ్వనటువంటి వాళ్ళు వేల మంది ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు. కాబట్టి నేను ఏమంటున్నా, మేము అన్ని చేస్తున్నామని కాదు, డెఫినెట్ గా మీరు అర్థం చేయాలి, మీ బాధ్యత అది. ఆ బాధ్యత ఒకటి ఎంత పెంచుతారు ఏంటి అనేది క్లారిటీ రాలేదు, కానీ పెంచడం అయితే ఖాయంగా మాత్రం కనిపిస్తోంది. ఇందిరా గారు, ఇప్పుడు అన్న ఇంతసేపు తను మాట్లాడినటువంటి విషయాలు, ఇంతకుముందు చెప్పిన విషయాలన్నీ కూడా గత ప్రభుత్వంలో నేను లేవనెత్తి ధర్నాలు చేసి దీక్షలు చేసిన దాన్ని మళ్ళీ నాకు అన్న చెప్తే నేను అదే అడుగుతున్నా. లేవనెత్తిన వాళ్ళే పరిష్కారానికి పరిష్కారం అయితే లేవు అన్న. దేవన్ ఒక్క నిమిషం ఇప్పుడు నేను ఏమంటున్నా, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి సంబంధించి 2 days బ్యాకే డిప్యూటీ సీఎం గారు అందరికి అధికారులకు చెప్పారు, 1వ తారీఖు నాడు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ల జీతాలు వెళ్ళాలి, వాటికి సంబంధించినటువంటివి చెయ్యండి అని అధికారులకు చెప్పారు. నేనున్నాను కాబట్టి మీకు ఆ విషయం తెలియజేస్తాను. 3వ విషయం, డిఏలు రావట్లేదు అని అంటే తప్పకుండా డిఏలు వస్తాయి. వాళ్ళకి రావాల్సినటువంటి అధికారులకి ఉద్యోగులకు రావాల్సినటువంటి అన్ని కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాకపోతే కొంత సమయం అవసరం ఉంది. ఎందుకు అనంటే మీరు చేసినటువంటి వాటిలో ఇవాళ చేయలేనానికి ఇమీడియట్ గా చేయడానికి కొంత వెసులుబాటు. ఇవాళ ఉద్యోగి అంటే ఫస్ట్ ఎందుకన్నా ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు చేస్తారన్నా, నాకు 1వ తారీఖు జీతం వస్తుంది, నా బ్రహ్మాండంగా నా పిల్లల్ని పోషించుకోగలుగుతాను, ఇన్ టైంలో నేను అన్ని చేసుకోగలుగుతాను అని కదా ఉద్యోగం కావాలని కోరుకున్నది. ప్రభుత్వ ఉద్యోగం ప్రైవేట్ పోకుండా ప్రభుత్వ ఉద్యోగం కావాలి. 1వ తారీఖు జీతం ఇస్తే చాలా బాబనే కాడికి ఉద్యోగస్తులను పట్టుకొచ్చి ఇస్తాం. రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. రిక్రూట్మెంట్ అయినటువంటి వాళ్ళకి కూడా ట్రైనింగ్స్ జరుగుతున్నాయి. తప్పకుండా ఒకదానితో వచ్చి 6 నెలల సమయం, 6 నెలల్లో 3 నెలలు మీరు చేసిన తప్పులు చూపించడానికే మాకు సరిపోయింది. ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి, ఇప్పుడు కదా జరుగుతున్నది. జర ఓపిక ఉండాలనే చూద్దాం. రిజిస్ట్రేషన్ ఛార్జీలు అయితే పెరుగుతాయి, అది జూలై 1వ తేదీన తెలుస్తుంది. ఎంత పెంచుతారు ఏంటి, వ్యత్యాసం ఏ విధంగా తగ్గిస్తారు అనేది జూలై 1న తెలుస్తుంది. ఆ పర్సంటేజ్ ని బట్టి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇందిరా శోభన్ గారు, శ్రీనివాస్ గారు, దేవి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త.